అనేటువంటి ఒక ప్రతిపాదన అప్పుడు కేసీఆర్ గారు చేసినారు. దాంట్లో నేను కూడా భాగస్వామిని, నేను కూడా ఆ చర్చలో ఉన్నాను. బట్ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు 5 రెండింటికి కూడా ఇలా ఒక నియోజకవర్గమే ఒక జిల్లాగా చేసినటువంటి పరిస్థితి వచ్చింది. సో అది కొంత అన్సైంటిఫిక్ గా ఉన్నది. సరే, ఆ ఒక్క అంటే ఈ 2-3 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం 2-3 జిల్లాలకు ఉండడం అనేటువంటిది కొంత అన్సైంటిఫిక్, పాలనా పరంగా కూడా ఇబ్బందికరమైనటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్దుబాట్లు చేసే అవకాశం ఉంది, కానీ మొత్తమే జిల్లాలను క్యాన్సిల్ చేయడము, కొత్త జిల్లాలను క్రియేట్ చేయడము అనేటువంటిది ప్రభుత్వ ఆలోచనలు కూడా లేనట్టుగా నాకు తెలుసు. ఈ సర్దుబాట్లు అంటే జిల్లాల సరిహద్దుల యొక్క సర్దుబాట్లు జరిగేటువంటి అవకాశం ఉంది, అది జరగాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. అంటే ఇక కాంగ్రెస్ సర్కార్ మీద ఇంకొక పెద్ద అపవాద అనుకోవాలా, ఆరోపణ అనుకోవాలా, కానీ ఎక్కడైతే చార్మినార్ దగ్గర కావచ్చు, కొంత మజ్లిస్ ప్రభావం ఎక్కువ ఉన్న ఏరియాలో కనీసం పాత బస్తీలో కరెంటు బిల్లులు కూడా సరిగ్గా కట్టించలేని సర్కార్ ఈ రోజున వాళ్ళకి ఫేవర్గా చేయడానికి, మరి వాళ్ళ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళడానికి మరి చేస్తుంది అని మాట్లాడుతున్న బీజేపీ మాటల్లో వాస్తవం ఉందంటారా? మాకేమొస్తుందండి ఎంఐఎం గెలిపిస్తే చెప్పండి. ఎంఐఎం ఇస్తే అది గోడ మీద పిల్లి పార్టీ. వాడు గెలిచినా కూడా మాతోటి ఉంటాడనే నమ్మకం. రేపు సందులో సడేమియా ఎటు ఆడు దుంపుతాడు, వాడిని గెలిపించాల్సినంత అవసరం మాకేముంది? అంత రాజకీయంగా అవగాహన రహితంగా ఉన్నామా మేము? మా పార్టీ అట్లా ఉన్నదా? సంవత్సరాల తరబడి వేరే పార్టీని గెలిపించడం అనేటువంటిది, దానికి ఫేవర్ చేయడం అనేటువంటిది అది అర్థరహితమైనటువంటి వాదన. నేనేమంటానంటే బీజేపీ వాళ్ళు జస్ట్ ఏదో రిలీజియస్ దాంట్లో బీజేపీ వాళ్ళకే ఇంటర్నల్ గా ఓవైసీ తోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఓవైసీ గారు, మోడీ గారు ఎట్లా చెప్తే అట్లా దేశంతో తిరిగి పనిచేస్తున్నాడు అనేటువంటి అపవాదం. దాన్ని ఏమంటాం మరి మనం? వెంకటస్వామి గారు, ఇంకొకటి, నిన్న సభా వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులు, ఎమ్మెల్యేల గురించి మరి కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల మీద కూడా ఫైర్ అయిన పరిస్థితి, మరి 2-3 ఛానల్స్కి కూడా ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఐఏఎస్ అధికారి విషయంలో కొన్ని జుగుప్సాకరమైన వార్తలు ప్రచురించారని మరి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకొక దానికి మీ పంచాయతీలు ఉంటే తలుపులు వేసుకుని కొట్టుకోండి, కానీ మీరు ఏదైనా ఉంటే నన్ను వివరణ అడగండి అని చెప్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే యొక్క అందరి బాధ్యత నాది, ఎందుకంటే ఇక్కడ నా పరువు, నా ఇజ్జత్ తెలంగాణలో పోకూడదని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఏ రకంగా చూడాలంటే సార్? నేనేమంటున్నా, వారు చెప్పిన సజెషన్ సరే, వారి భాష ఎట్లా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా నేనేమంటున్నా అంటే మీడియా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది. అసంబద్ధమైనటువంటి వార్తల ప్రచురణ కావచ్చు, సంచలనాల కోసం ప్రచురణ కావచ్చు, తర్వాత వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ కు సంబంధించినటువంటి వార్తలను ప్రచురించడం వల్ల ప్రజలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, లేకపోతే ప్రతిపక్షాలకు కానీ, మీడియాకు కానీ ఏం ఉపయోగం ఉండదండి. కేవలం పిఆర్పి రేటు పెరుగుతుందనే ఉద్దేశంతో కొన్ని ప్రచురించడం అనేటువంటి సమంజసం కాదు. అట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మరోసారి పునరాలోచన చేసి, మీడియా మన చేతిలో ఉన్నది, గొట్టం మన చేతిలో ఉంది, మీడియా కెమెరా మన చేతిలో ఉన్నదని ఇష్టం ఉన్నట్టు వార్తలు రాయడం, ఇష్టం ఉన్నట్టు చూసడం అనేటువంటిది అది రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామ్యంలో విరుద్ధము. తర్వాత వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని హననం చేయడము, వాళ్ళ శీలాన్ని, వ్యక్తిగత శీలాన్ని శంకించడమో లేకపోతే హననం చేయడమో సమంజసం కాదు. దానికి నిజమైన ఆధారాలు ఉండి ఒక పర్టికులర్ అంటే సంపూర్ణ ఆధారాలు ఉన్నప్పుడు దాన్ని ప్రచురించినా, లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా దాని మీద చర్యలు కానీ లేకపోతే ప్రజల నుంచి రియాక్షన్ కానీ ఉంటుంది. కానీ ఇట్లాంటి ఉత్తుత్తి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం వల్ల అది ప్రజలలో కన్ఫ్యూజన్, అనవసరమైన చర్చకు దారి తీస్తుంది. అది కొంత ఉద్రిక్తతలకు కూడా దారి తీస్తుంది. అట్లాంటి వచ్చినాయి. ఆయన ఇంతకు ముందే హెచ్చరిక చేసిండు ఒకసారి. ఆయన అభిమానులు పోయి ఏదైనా టీవీ అక్కడ ఇక్కడ ఇట్ విల్ లీడ్స్ టు అన్నెసరీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంత వస్తుంది. కాబట్టి మీడియా సమస్యలు కావచ్చు, వ్యక్తులుగా రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ఆరోపణ ప్రత్యారోపణ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా
ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడాలి. అది దీంట్లో ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారికి ఎగ్జామ్షన్ లేదు. ప్రతిపక్ష నేత ఉన్నటువంటి కేసీఆర్ గారికి లేదు. ఇంకా మిగతా బీజేపీ మిత్రులు కానీ ఏ రాజకీయ పక్షానికి, ఏ ప్రజా సంఘ నేతలకు కూడా భాష విషయంలో మాత్రం ఎవరికి ఎగ్జామ్షన్ లేదు అని చెప్తున్నాను. రైట్. వెంకటస్వామి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం రాజమౌళి గారితో ఒకసారి మళ్ళీ మాట్లాడతాం. రాజమౌళి గారు, మీరు మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారితో ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు. వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నిటిని కూడా ఈ రోజు అభివృద్ధి చేస్తాం. జంపన్న వాగు అభివృద్ధి కాదు, ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు అన్ని రకమైన వసతులను ఈ రోజు మనం చేసుకోదలుచుకున్నాం. అదేవిధంగా రామప్ప నుండి లక్కవరం వరకు పైప్ లైన్ తో జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఇస్తాం. దీనికి సంబంధించిన నిధులు కూడా భక్తులకు ఎప్పుడు కూడా భక్తులకు స్నానాలు చేయడానికి, పవిత్ర స్నానం చేసి సమ్మక్క సారలమ్మను సందర్శించుకోవడానికి అవసరమైన నీళ్లను రామప్ప లక్కవరం చెరువు నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసి శాశ్వతంగా నీటి సమస్యను కూడా ఈ రోజు మనము ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నాం. అందుకే మిత్రులారా, ఎవరేమనుకున్నా నాకు ఫరకు పడదు. ఇంకొకటి, ఈ శుక్రాచార్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శుక్రాచార్యుని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మీరు చేయమాకండి అని మీడియా సోదరులకు చెప్పారు. మరి ఆ శుక్రాచార్యుడు ఎవరో ఫామ్ హౌస్ శుక్రాచార్యుడు అని మాట్లాడిన పరిస్థితి. పరోక్షంగా ఎవరి గురించి మాట్లాడారో మీకు కూడా తెలుసు. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని? రాజమౌళి గారు. మీరు అడిగేది? ఎస్, మిమ్మల్ని రాజమౌళి గారు, మిమ్మల్ని. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కత్తి వెంకట సమన్నకు నమస్తే. ఎందుకంటే నేను మాట్లాడిన తర్వాత వారు వచ్చారు, అదొకటి. రెండోది ఏంటంటే, సరే ఇప్పుడు పాలకుడు తెలంగాణకు రెండో పాలకుడు, మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ చేతలల్లో ఉంటే డెఫినెట్ గా ప్రజలు గుండెలనే పెట్టుకుంటారు. అట్లా పెట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నెంబర్ 1. కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే, మేడారంను చాలా ఆయన